వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనే ఈరోజైతే యూపీఎస్ ఫలితాలు అయితే వచ్చాయి. దాంట్లోనే చూసుకున్నట్లయితే సిఎస్బి ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన వాళ్ళు చాలామంది విజయోత్సవం అయితే సాధించారు. ఇక్కడ చాలామంది అయితే ఏదైతే బాలత మేడం గారు వాళ్ళ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చాలామంది విద్యాభ్యాసం చేసుకుని ఇక్కడ చాలా మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఒక మాట ఉంటుంది మనకేంటంటే, సంకల్పం నీ శ్వాస అయితే విజయం నీ బానిస అవుతుంది. అది ఏదైతే ఉంటుందో అదే విధంగా ఇక్కడ వాళ్ళ సంకల్పం వాళ్ళ యొక్క శ్వాసగా మారిపోయి వాళ్ళకున్న ఏదైతే ఉన్న బాధలు ఏవైతే ఉన్నాయో, లేకుంటే వాళ్ళకి దేవుడిచ్చిన లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి కూడా ఈరోజు అయితే సిబిఎస్ ఫలితాలు మెరుగైన ఫలితాలు అయితే వచ్చాయి. కొంతమందితోనైతే మనం మాట్లాడితే ప్రయత్నాలు అయితే చేద్దాం. చూసుకున్నట్లయితే ఈరోజు యూపీఎస్ ఫలితాలలోనే మెరుగైన ఫలితాలు అయితే సిబిఎస్ఈ అకాడమీ అయితే ఐఏఎస్ అకాడమీ అయితే సాధించింది. ఒకసారి తెలుసుకుందాం. మేడం మీ పేరేం పేరు? మ్యామ్ రావురి సాయలేఖ్య అండి. ర్యాంక్ మ్యామ్ 938 అండి. ఎట్లా అనిపిస్తుంది మ్యామ్ ఈరోజు మీరు పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది అనుకుంటున్నారు? వచ్చింది అనుకుంటున్నా అండి. ఇది నా 5th అటెంప్ట్ అండి. సెకండ్ మెయిన్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నాకు ఈ ర్యాంక్ వచ్చింది. హ్యాపీగా ఉంది. ఇంకా ప్రయత్నిస్తానండి, మళ్ళీ ఇంకా బాగా రాయడానికి. వర్క్లో వచ్చినాక ఏదైనా గోల్ పెట్టుకొని వస్తూ ఉంటారు కదా, గోల్ ఏముంది? మీరు ఫస్ట్ జాబ్ వెళ్ళిన తర్వాత ఈ వర్క్ చేయాలి అని ఏమన్నా అనుకున్నారా? నాకు ఏ సర్వీస్ వచ్చినా నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానండి. దానికి పేదవారి కోసం ఖచ్చితంగా కష్టపడి నేను తప్పకుండా న్యాయం చేస్తాను నాకు ఈ అవకాశం వచ్చినందుకు. మీ బ్యాక్ బోన్ ఎవరున్నారు? అసలు ఏంటి? అసలు ఎలా చదివారు? ఎన్ని గంటలు చదివారు? ఎలా ఉంది అసలు మీ ఈరోజు సాధించడానికి గల కారణం ఏంటి? నా చిన్నప్పటి నుంచి నా బ్యాక్ బోన్ మా పేరెంట్స్ అండి. తర్వాత మా పెద్దనాన్నగారు అండి, ఆయన సర్వీసెస్లో ఉన్నారు, స్టేట్ సర్వీసెస్లో. అయితే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని చూపించడం, వాళ్ళ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చూపించడం అట్లా నాకు చాలా మోటివేట్ చేశారు. అయితే నేను ఈ సివిల్స్లో ఉన్నప్పుడే నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఉందండి, తను సుష్మిత అని. మేమిద్దరం కలిసి 10 years నుండి ఫ్రెండ్స్ని, అంటే డిగ్రీ ఎంఏ అన్నీ కలిసి చేశాము. తర్వాత ఇది మా ఇద్దరికి సేమ్ గోల్ ఉంటుంది. తనకి రాలేదు ఈసారి, నాకు వచ్చింది అంతే. తను చాలా సపోర్ట్ చేసింది. ఇంకా ఈ సివిల్స్ స్టార్ట్ చేశాక బాలత మ్యామ్ తను ప్రతిసారి లాస్ట్ టైం నాకు మెయిన్స్ రాకపోయినా సరే మేడం నాకు ఎప్పుడు తోడుగా ఉన్నారు. నన్ను ఎప్పుడు కరెక్ట్ చేస్తూ ఎక్కడ ఎలా తప్పు చేశాను అని మెలకు నేర్పిస్తూ నాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఎన్ని సంవత్సరాల కళ ఇది అసలు? ఇది నా 7th స్టాండర్డ్ నుండి నాకు ఈ కళ ఉంది. మా డాడీ వాళ్ళకైతే నా చిన్నప్పటి నుంచి ఉందండి ఈ కళ. అవును సార్. చెప్పండి సార్, ఈరోజు మీ అమ్మాయి సాధించడం ఎలా అనిపిస్తావు? చాలా హ్యాపీగా ఉంది సార్. కాకపోతే ఏంటంటే ఈ గ్రౌండ్లోకి సిఎస్బి మేడం దగ్గరికి మా పాపను చేర్చిన దగ్గర నుంచి మేడం గారు చాలా సపోర్ట్ చేశారు. మేడం ఏమిటంటే ఎప్పుడు బాగా కష్టపడే వాళ్ళని పైకి తీసిందని ఒక ఉంది. కాకపోతే ఏంటంటే మేడం ఎప్పటికప్పుడే కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, దాంట్లో వచ్చి స్మార్ట్ వర్క్ చేయండి అని ఏదైతే ఉందో అది చాలా మమ్మల్ని అందరూ ఆకట్టుకుంది. ఎప్పుడు నేను యూట్యూబ్లో చూసేవాడిని మేడం గారిని. మేడం గారి దగ్గరకు వచ్చి మేడం గారికి తాకటం, ఆమెకు నమస్కారం పెట్టడం, ఆ ఇన్స్టిట్యూట్లోకి మేము రావటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మా పాపకి సరే ఏదొచ్చినా కూడా ఈ యొక్క 938 ర్యాంకు రావటం అదృష్టంగా భావిస్తున్నాం. ఏది ఏమైనా కూడా మా పాప కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మంచి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. మేడం ఈ జర్నీలో మీరు అంటే మీ ఏదైతే జర్నీ అయితే ఉందో దాంట్లో కష్టపడ్డ మూమెంట్ ఏంటో, అసలు వదిలేద్దామన్న మూమెంట్ కూడా కొంతమందికి వస్తుంది. ఏంటి ఇంత కష్టం అది మీరు అలా ఏమైనా అనుకున్నారా, లేకుంటే ఈజీగా అయిందా? ఏ విధంగా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది ఈజీ కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రిలిమ్స్ రాశానండి 2019లో. అప్పుడు నేను వస్తుందని అనుకున్నా, కానీ నాకు అది చాలా కష్టంగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ కోవిడ్ టైంలో 2 ప్రిలిమ్స్ రాశాను, 2 times రాలేదు. అప్పుడు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అట్లా అనిపించి అప్పుడు మ్యామ్ దగ్గరకు వచ్చాను. మ్యామ్ గైడ్ చేశారు. లాస్ట్ టైం మెయిన్స్ దాకా వచ్చాను, మెయిన్స్ రాశాను, ఒక 30-35 మార్క్స్తో పోయింది. అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, అప్పుడు చాలా చాలా బాధ వేసింది. అంటే నేను అనుకున్నా నాకు వస్తుంది ఆ టైంలో ఇంటర్వ్యూ అని. సో కానీ పట్టుదలతో మళ్ళీ చదివానండి, ఈసారి వచ్చింది. ఇంకేం చెప్తానంటే, కొంతమందికి చిన్న చిన్న తప్పిదాల వల్ల వెనకంచనే ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ మూమెంట్లో? ఖచ్చితంగా కష్టపడండి. కష్టపడితే తప్పకుండా విజయం వస్తుంది. కానీ కష్టపడుతున్నప్పుడు కొన్నిసార్లు మళ్ళీ మనకు రావట్లేదంటే ఎక్కడో తప్పు చేస్తున్నట్టు. సో మీరు ఎక్కడ పోతుంది అనేది సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోండి ఫస్ట్, ఎక్కడ పోతుందని. ఇప్పుడు ఒక ప్రిలిమ్స్ పోయింది, లేకపోతే ఒక మెయిన్స్ పోయింది, ఖచ్చితంగా ఎనాలిసిస్ చేసుకోవాలి మనం. అంటే ఆ పేపర్ని పక్కన పడేయకుండా నాకెందుకు పోయింది, ఎక్కడ ఈసారి ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, అది తప్పకుండా అవసరం అండి. అప్పుడు మనం ముందుకి జరుగుతుంటాం. నన్ను చూస్తే మీరు అదే తెలుసుకోవచ్చు. ఫస్ట్ ప్రిలిమ్స్ రాలేదు, నెక్స్ట్ మెయిన్స్ రాలేదు, ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చింది, ఇంకా అలానే. థ్యాంక్ యూ అండి. మీరు కూడా పబ్లిక్లో చాలా సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.